భర్త అత్త మామూలు వేధింపులు, ఆడపడుచు వేధింపులు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా పోలీస్ స్టేషన్కి రావాలి, కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి? ఎవరు అమ్మాయి అంటున్నావు? అమ్మాయి. కొంతమంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా భయపడతారు. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళకి మీరు ఏమి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే అమ్మాయి కంపల్సరీ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉందండి ప్రతి దగ్గర. ఉమెన్ పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే, పోయి కంప్లైంట్ ఏమేమి జరిగిందో రాసి ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇప్పుడు రేపు ఏమైందంటే వీళ్ళకి భయపెట్టడానికో భర్త మీద పెడుతూ అత్త మామల మీద బిడ్డల మీద అందరు ఫ్యామిలీ మీద అందరి మీద కంప్లైంట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా క్లియర్స్ ఉన్నాయి, ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళకి ఎక్కడనో మ్యారేజెస్ ఏ ఊర్లోనూ ఉంటారండి, వాళ్ళ మీద కేసు పెడితే కూడా ఈ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకొచ్చి బెయిల్ ఇచ్చేసి ఫైల్ చేస్తున్న వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేనే లేదు. ఇప్పుడు వాళ్ళని తీసేయచ్చు కదా, వాళ్ళు ఏమైనా వేధిస్తారా కట్నం ఇవ్వమని? వాళ్ళు ఏడుంటారు, మొగన్ దగ్గర వాళ్ళ అత్తగారింట వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఏమంటే పోలీసు వాళ్ళని అడిగితే ఇక వాళ్ళు పెట్టిన కదా సార్, ఏదో కోర్టులో చూసుకోండి సార్ అంటారు. ఇది ఏమి ఇన్వెస్టిగేట్, ఎందుకు వీళ్ళు ఎందుకున్నట్టు ఇన్వెస్టిగేట్ చేయకుండా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. రీసెంట్లీ కూడా కేసులు జరిగినాయి. నేను ఒక కేసు ఉన్నది, ఒకటి పిల్లగాడు ఎక్కడనో ఉంటాడు, ఆల్మోల్ ఇద్దరు ఒక హైదరాబాద్ ఉంటారు, తల్లి తండ్రి ఊర్లు ఉంటారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయి ఉన్నారు. వాళ్ళ మీద కేసు పెట్టిస్తారు, పిల్ల తీసుకుపోయి వీళ్ళందరి మీద కేసు పెడుతుంది. వీరు ఇన్వెస్టిగేట్ చేయరని అంటే చేయకుండా తప్పున తీసుకుపోయి వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఛార్జ్ షీట్ వేసి పడేస్తారు. ఇది పోలీస్ ఆఫీసర్ తప్పు కదా. ఇట్లా మేము మాట్లాడితే మాట్లాడరు, ఫోన్ లేపరు, మేము పోలీస్ స్టేషన్ పోతే మంచిగా ఉండదు. ఎన్ని చూసినా కూడా ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగడం లేదు. 498 దాన్ని ఆఫీసర్స్ డెఫినెట్ తీసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే ప్రజెంట్ కేసు అయితే ఇది ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళందరినీ సతాయించారు. డిఎస్పీ దగ్గరకు పోతే ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాయని వాడిని నిలగొట్టే, ఎస్పీ దగ్గరకు పోతే అక్కడ చూసుకుంటారు పో అని, డిఎస్పీ రాసిన పో అని. వానికి న్యాయం జరగడం లేదు. ఇప్పుడు ఇది నేను ప్రాక్టికల్గా రీసెంట్లీ కేసు ఇది. నేను చెప్పవలసిన అన్ని చెప్పినా కూడా పోలీస్ ఆఫీసర్ రంజాన్ ఇంకా మాట్లాడతా సార్ అంటాడు, ఇంతవరకు మాట్లాడితే లేపితే ప్రాబ్లం వస్తుంది అడుగుతా కదా. అట్లేం చేస్తున్నావు మీరు ఆయన అడుగుతా కదా. ఏమన్నా వాళ్ళని పిలిపించుకున్నాడు, భయపెడితే వెళ్ళిపోతారు కదా. సంతకాలు పెట్టుకున్నాడు, బెయిల్ ఇచ్చి చలా అన్నాడు, కొంచెం ఛార్జ్ షీట్ వేసేస్తాడు. ఏంటిది మరి దీని మీద ఏం యాక్షన్? మరి 41 CR నోటీస్ కొడలేదా? ఇచ్చి బెయిల్ తీసుకుంటాడు, అవన్నీ ప్రొసీజర్ ఓకే, ఛార్జ్ షీట్ వేస్తాడు. నువ్వు వీని మీద అను. నువ్వు ఈ కేసు నేను చెప్పమంటారా బ్రీఫ్గా? చెప్పండి. ఒక కేసు ఏమైందంటే సిటీలో ఉంటారు ఆల్మొగలు, అమ్మాయికి మెంటల్గా ఏదో అయిపోయింది, డిజాస్టర్ అయింది, ఇన్సేన్ అయింది, సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. వీని వలన కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ట్రీట్మెంట్ ఎర్రగడ్డలు అవన్నీ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ తల్లి కూడా ఎంబడి ఉన్నది. అంత అయింది. అయిన తర్వాత ఆమెను ఏం చేసిండ్రు, వీడేమనంటే ఎక్కువ పైసలు అవుతుంది, వాళ్ళు డొనేషన్ చేసిన ల్యాండ్ ఉంది ఈ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు, గిఫ్ట్ ఇచ్చారు. ఇంకో ల్యాండ్ కొన్నది కూడా ఉన్నది. ఈ అత్తతో అన్నాడు, దీన్ని మనం ఈ ల్యాండ్ను కొంచెం అమ్మితే మనకు పైసలు వస్తాయి, కాస్ట్లీ అఫేర్ అది వస్తుంది, మేము మంచి చేయించవచ్చు అన్నాడు. ఆమె ఏమనుకుంటే ఏం చేసింది, చక్కగా ఊరికి వచ్చేసింది వీళ్ళని ఇడిచిపెట్టి. ఈమె మెడిసిన్స్ ఇస్తూ ఉన్నది. ఇచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతున్నది, అంత అవుతుంది, మంచిగా ఉన్నారు. ఏం చేశారు, సడన్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి మా బిడ్డను పిలిపియండి, బాగా మెంటల్గా ఇది ఉంది, మేము చెప్తే పంపించడం లేదు అని అంటే, సరే నేను పోలీస్ స్టేషన్కి పోయాడు భార్యను తీసుకొని. ఆడ రాసి ఇచ్చిండ్రు, మళ్ళీ 10 రోజులల్లో మీకు తీసుకొని తీసుకొని వస్తాము, మీకు చేసేసేయండి, మళ్ళీ రిటర్న్ చేస్తాము, అంతవరకు 2 రోజులు మా దగ్గర ఉండని 10 రోజులు అని పోలీస్ స్టేషన్లో కూడా రాసి ఇచ్చేసాను. పిల్లాడు పంపించాడు, ఆయన కొడుకు కూడా పోయారు. 10 రోజుల 20 రోజులు రాకలేదు. వాడు అక్కడిక్కడైతే ఎక్కడో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు మీరు చెప్పిన అది పట్టించుకోలే, ఆ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలే. వస్తారు పోవాయని మాట్లాడుతా అది అని ఏదో అన్నారు, అయిపోయింది. ఎప్పుడైతే తీసుకుపోయిన నెక్స్ట్ డేనే ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చిన ల్యాండ్ను వాళ్ళ తల్లి పేరు మీద గిఫ్ట్ తీసుకున్నది. ఇలా అమ్మగలరా అని తల్లి పేరు మీద తీసుకున్నది. తల్లి పేరు మీద తీసుకొని గిఫ్ట్ ఎట్లా తీసుకుంది, ఆమె దాని మీద ఆమె సిగ్నేచర్ ఉండదు, అమ్మాయిది ఏదో గీత, థంబ్ ఇంప్రెషన్లు ఉండవు. ఆ డాక్యుమెంట్ తీసుకుని నేను యాజ్ అడ్వకేట్గా ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి చూస్తే ఆమె సిగ్నేచర్ కాదు, థంబ్ ఇంప్రెషన్ లేవు. తప్పు చేసినట్టే కదా. దాని మీద ఏం చేసి దీన్ని క్యాన్సిల్ చేయమని కోర్టులో ఫైల్ చేసినాం. కోర్టులో ఫైల్ చేసి ఇంజక్షన్ ఆర్డర్ చేసి తల్లి అమ్మని ఇంకా చూస్తున్నారు. మళ్ళీ వీరిది మనం తీసుకోవాలి ఏదో తమాషా చేస్తున్నారు అని చెప్తే ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెస్తే అమ్మకుంటే అయిపోయింది అది. ఇవన్నీ చూసి వాళ్ళ రిలేషన్లో అడ్వకేట్ ఉండి ఒక కంప్లైంట్ రాసి 498 మీద, ఇద్దరు భార్యాభర్తలేమో సిటీలో ఉంటారు,
తల్లిదండ్రులు ఏం ఊర్లో ఉంటారు, ఎక్కడనో దూరాన అక్క చెల్లిని పెళ్ళిస్తే ఎక్కడ ఉంటే వాళ్ళందరి మీద కేసు పెట్టారు. నేనని ఇది ఎక్కడ కేసు అండి అని ఎస్ఐని వాళ్ళని మాట్లాడితే ఇన్స్పెక్టర్ అంటే లేదు సార్ ఇన్వెస్ట్ చేస్తాం అది చేస్తాం అన్నాడు. వాడిని భయపెట్టి పిలిపించి బెయిల్ ఇచ్చి పంపించారు 41 సెక్షన్ ఇచ్చేసి. డిఎస్పీలకు వాళ్ళ దగ్గరికి వీడు పోతే ఎవరికి కేర్ చేయరు. వీళ్ళు ఏమంటావు చెప్పండి, ఇది నేరమే కదా అది. అక్కడ తప్పు చేసినందుకు వీని భయపెట్టడానికి వీని మీద కేసు పెడతావు. నువ్వేమో నేను అడ్వకేట్గా ఇన్వాల్వ్ అయ్యి వద్దాం మాటలు చేయకండి ఇవన్నీ చెప్తే నువ్వు సిఐ మాట్లాడదు, నా ఎస్ఐ మాట్లాడితే జవాబు చెప్పడానికి లేదు వాళ్ళకు. డిఎస్పీ దగ్గర పోతే అవాయిడ్ చేసేస్తాడు, పో అని. ఆ పిల్లగాడు ఏమైపోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఇది ఎక్కడ న్యాయం ఉందండి 498లో? నువ్వు అంత 490. అచ్చా ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, నువ్వు కట్నం అడగడానికి వీళ్ళలే డౌరీ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చినావు ల్యాండ్, కోట్ల విలువది 1 crore ఎక్కర్. నువ్వు ఇచ్చిన ఇంకెందుకు అడుగుతాడండి వీడు? ఎందుకు చేసిరంటే ఇది మెంటల్ అయిపోయింది, ఇది వీనికి ఆడ చేస్తాడు, వీడు అమ్ముకుంటాడు, ఏదో ఉపాయం చేసి. ఆమె సంతకం కూడా కాదు, ఆమె రేపు వస్తే వీళ్ళు క్రిమినల్ కేసు కదా వీళ్ళ మీద. దీన్ని సేవ్ చేసుకోవడానికి 498 మా పోలీసు వాళ్ళు ఏమో అది కరెక్ట్ అని వాళ్ళు అరేంజ్ చేసి బెయిల్ మీద ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? పోలీస్ కేసులో మీరు ఏం చేయబోతున్నారు మరి? నేనేం చేయబోతున్నా అంటే అందరికి ఇచ్చినాం, పెటిషన్స్ అందరికి ఇవ్వాల్సిన దగ్గర ఇచ్చేసాడు. ఒక సేఫ్టీ ఏంటంటే ఆ ఇచ్చిన అప్లికేషన్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ చేస్తే సంతోషం, చేయకపోతే ఏ ఎక్స్టెంట్ కన్నా పోతాం, ఉమెన్ రైట్స్కి పోతాం, హైకోర్టుకు పోతాం, ఇంకెక్కడన్నా పోతాం. కానీ నువ్వు సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు? ఐఓ. నేను అదే చెప్పిన, ఐఓ సఫర్ అవుతాడు, ఎవ్వడు కాడు. ఎందుకు ఇంత అన్యాయం చేసినా ఇంకో ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, సిబిసిఐటీతో చేపిస్తాం, ఏమైనా చేస్తాం. అప్పుడు ఎవరిని సఫర్ అవుతాడు? ఐఓ. నువ్వు ప్రాపర్గా చేయకొచ్చు, నువ్వు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయందాడువే, నువ్వు నన్ను మాట్లాడకుండా నువ్వు లోపలే వాళ్ళని బెయిల్ ఇచ్చి కోర్టు పంపించడం, ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఇందులో జస్టిస్ ఉందా? కోర్టు కూడా అక్విటల్ అవుతుంది. ఐఓ ఇన్ఫ్లుయెన్స్డ్ సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇలా క్లియర్ కట్. ఇంకోటి లేదు ఇలా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.